మహి, లెట్స్ బ్రేకప్. వాట్? ఏమన్నా? చెవులు దుబ్బాయా? లెట్స్ బ్రేకప్ అన్నా. నేను అదే అడుగుతున్నా. మనం ఎప్పుడు లవ్ చేసుకున్నాం బ్రేకప్ చేసుకోవడానికి? వాట్? మరి ఇన్ని రోజులు మనం చేసుకుందంటే? అంటే అది Madam, bill. Okay, scanner please. We accept only card or cash, madam. But I don't have any cash or card. ఎక్స్క్యూజ్ మీ, ప్రాబ్లం ఏంటండి? పేమెంట్లో చిన్న ఇష్యూ. మీకేం ప్రాబ్లం లేదంటే నేను పే చేస్తాను, మీరు నాకు తర్వాత పే చేయండి. అయ్యో, ఇట్స్ ఓకే, పర్లేదు, ఐ కెన్ మేనేజ్. అయ్యో పర్లేదండి, నేనేం ఫ్రీగా చేస్తాను అనట్లేదు. ఓకే, నెంబర్ చెప్పండి. 7708403228. 1 second. మేడం బిల్ ఎంత? 299, sir. యా. Thank you, sir. Sir, card. యా, థ్యాంక్ యూ. పేమెంట్ అవ్వట్లేదంటే యాక్చువల్లీ పేమెంట్ లేదేంటి? బిజీ వస్తుందేంటి? హెల్ప్ చేసి కూడా రిటర్న్ ఏం ఎక్స్పెక్ట్ చేయకుండా వెళ్ళిపోయాడేంటి? థ్యాంక్స్ కూడా చెప్పలేదు. మెసేజ్ అయినా చేద్దాం. హాయ్. మనకి గూగుల్ పేలో మెసేజా? ఎవరబ్బా? హాయ్. మీరేనా? నేనే. కానీ మీరు? అదే మార్నింగ్ కాఫీ షాప్లో హెల్ప్ చేశారు కదా. సహాయం చేయడమే తప్ప సహాయం చేసిన వాళ్ళని గుర్తుంచుకోరన్నమాట. హో, మీరా? గుర్తొచ్చారు. మీరా కాదు, నా పేరు జాహ్నవి. నా పేరు కూడా సహాయం కాదు, మహేష్. హాయ్ మహేష్ గారు. హలో జాహ్నవి గారు. థ్యాంక్ యూ అండి హెల్ప్ చేసినందుకు. కానీ మనీ ఇచ్చేలోపు మీరు వెళ్ళిపోయారు. అయ్యో పర్వాలేదండి, దాందేముంది, ఈసారి కలిసినప్పుడు ఇవ్వండి. జాహ్నవి గారు, మీరేం అనుకోకపోతే కొంచెం కాల్ ఓకేనా మీకు? ఎందుకని? అంటే దీంట్లో చార్జ్ చేస్తుంటే మరి గూగుల్ పే వాడికి ప్రమోషన్లా ఉంది. ఓకే. ఓకే, గుడ్ నైట్. హలో, నువ్వు ఎందుకు కాల్ చేసావు? మర్చిపోయినట్టున్నావు. లేదు, రేపు సేమ్ కాఫీ షాప్కి రండి, మీ బిల్తో పాటు నా ట్రీట్ కూడా కల్పించేస్తా. అయితే నా కార్డ్ మళ్ళీ పెట్టుకోవాలన్నమాట. ఎందుకు? ఎలాగో మీ పేమెంట్ అవ్వదు, సో నేనేగా చేయాల్సిందే. లాల్. గుడ్ నైట్. హలో హలో, టైం చెప్పలేదు. రేపు మార్నింగ్ సేమ్ ప్లేస్ సేమ్ టైం. ఓకే, గుడ్ నైట్. ఓకే. గూగుల్ పేలో గుంట పండింది నా పంట. అయినా అమ్మాయి మనీయే కదరా రెట్నిస్తానింది, దీనికెందుకురా ఇంత ఎగ్జైట్ అవుతున్నావు? సర్లే, పోదాం.
సారీ సారీ, లేట్ అయ్యానా? పర్లేదండి, నేనే కొంచెం తొందరగా వచ్చాను. అవును, నాకు ఒక డౌట్. మన ఇద్దరికి పెద్దగా పరిచయం లేదు, పైగా ఒకసారి కలుసుకున్నాం. అయినా మీరు నన్ను మహి అని పిలిచారు. మీరు నన్ను ఫాలో లాంటివి ఏమైనా? అలా ఏం లేదు. ఒక అమ్మాయి ఏదైనా హెల్ప్ అడిగితే రిటర్న్ ఏదో ఒకటి ఎక్స్పెక్ట్ చేసే అబ్బాయిలు ఉంటారు. ఇలా హెల్ప్ చేసి పర్లేదు అనుకునే వాళ్ళు ఎంతమంది ఉంటారు చెప్పండి? అయినా మేమంతే. ఒకళ్ళు నచ్చారనుకోండి, వెంటనే క్లోజ్ అయిపోతాం. అదే నచ్చలేదనుకో, ఎలా ఉంటామో చెప్పక్కర్లేదనుకుంటా. ఎందుకులే అనవసరంగా. ఏమన్నా ఆర్డర్ చేద్దామా? యా. వెయిటర్. సార్ కాఫీ ఓకేనా? ఓకే. యా, 2 కాఫీ ఇవ్వండి. ఓకే సార్. సో మీరేం చేస్తుంటారు? ఐఎమ్ ఎన్ ఐటీ ఎంప్లాయ్. లాక్డౌన్ ముందు వరకు చెన్నైలో వర్క్ చేసేదాన్ని. ఇప్పుడు హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాను. ఎక్కడుంటారు? ఇక్కడే హోటల్లో ఉంటున్నా. హోటల్లోనా? యా, యాక్చువల్గా నా ఫ్రెండ్ హైదరాబాద్లోనే ఉండేది. నేను దానికి చెప్పకుండా వచ్చి సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నా. కానీ తీరా అదే నాకు సర్ప్రైజ్ ఇచ్చింది. ఒక 15 days ఊరెళ్తున్నా, ఇంట్లో ఉండును, అప్పటి వరకు ఏదో ఒకలా అడ్జస్ట్ అవ్వు అని. అందుకే ఇలా హోటల్లో. ఓకే. అవును, మీరేం చేస్తుంటారు? ప్రెజెంట్ ఖాళీనే, జాబ్ మానేశాను. యూఎస్ వీసా కోసం ట్రయింగ్. ఓకే. నేను పే చేస్తానండి. నో, నేను చేస్తాను. పర్లేదు, నేను చేస్తానండి. పర్లేదండి, ట్రీట్ నాది కదా. పర్లేదండి. నో, నేను చేస్తా, ట్రీట్ నాది. పర్లేదు, నేను చేస్తానండి. మీరు యుఎస్ వెళ్ళినా పార్ట్ టైం జాబ్ చేయక్కర్లేదనుకుంటా. ఎందుకండి? ఏం లేదు, బిల్ పే చేస్తా అంటున్నారు కదా, డబ్బులు ఎక్కువగా ఉన్నాయేమోనని. సో 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 ఓకే, బాయ్. మళ్ళీ ఎప్పుడు? ట్రాన్సాక్షన్ ఆగిపోయినప్పుడు. ఓకే, బాయ్. బాయ్. ఏంటి క్యాబ్ బుక్ అవ్వట్లేదు? ఏ టైంలో బుక్ అవ్వకపోవడం ఏంటి? మహేష్, నీ బైక్లో నన్ను రూమ్ వరకు డ్రాప్ చేస్తావా?
ఏంటి లగేజ్తో సహా రోడ్డు మీద? నా ఫ్రెండ్ రావడానికి ఇంకో కొన్ని డేస్ టైం పడుతుందంట. నేనున్న హోటల్లోనేమో నాకు కొంచెం అన్కంఫర్టబుల్గా ఉంది. అప్పటి వరకు ఏదైనా పీజీ చూసుకుందామని బయటకు వచ్చేసా. అవును, మరి ఇంత సడన్గానా? ఏం చేయను, నేనున్న హోటల్ అలా ఉంది. మరి నీకు తెలిసిన ఏమైనా పీజీ ఉంటే నన్ను కొంచెం అక్కడ డ్రాప్ చేయవా? అవును, అక్కడ ఇక్కడ ఎందుకు, మన ఫ్లాట్కి రమ్మందాం. అమ్మో, ఫ్లాట్ కంటే చొప్పు చెంప కానిస్తుందేమో. ఓ పని చేద్దాం, ఇప్పుడు ఇద్దరు పర్సన్స్ కలిసి ఉండాలంటే వాళ్ళిద్దరి మధ్య ఏముండాలి? అందరి గురించి నాకు తెలియదు, కానీ నన్ను అడిగితే మాత్రం వాళ్ళిద్దరి మధ్య అండర్స్టాండింగ్ రావాలి. అండర్స్టాండింగ్స్ అంటే ఎలా అంటే ఏముంది, కలిసి ఉండడం, కలిసి తిరగడం, కలిసి మాట్లాడుకోవడం, ఇలా ఏవో ఒకటి. సో మనమిద్దరం కలిసి ఉండాలంటే మన ఇద్దరికి అండర్స్టాండింగ్స్ ఉండాలి. సో అండర్స్టాండింగ్స్ రావాలంటే మనమిద్దరం కలిసి ఉండాలి. సో నా ఫ్లాట్కి వెళ్దాం, వస్తావా? అంటే నా ఉద్దేశం అది కాదు, మంత్ ఎండ్ కూడా రెంట్ కట్టడానికి కొంచెం టైట్ ఉంది. సో నువ్వు కొంచెం షేర్ ఇస్తే నా సేవింగ్స్ సేవ్ అవుతాయి. తప్పుగా అడిగేశానా? ఉన్న ఫ్రెండ్షిప్ కూడా దొబ్బింది. ఇప్పుడు ఏం చేయాలి? అబ్బా, స్కూటీ ఏం తీసుకురాలేదా? లేదు. ఎందుకు? అంటే లగేజ్ ఎక్కువ ఉంది కదా, సరిపోతుందో లేదో అని. ఓ ఓ నువ్వు ఆ రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపో. Yeah, I'll do it. Yeah. Shh, office call. Yes. It's okay. Phone మాట్లాడు. నేను చేస్తాను. Yeah. Yeah. Yes. ఆఫీస్ కాల్ మళ్ళీ చేసుకోవచ్చు, రా. అరే రా. పట్టిది, నువ్వు వెళ్ళు. యా సార్. యా సార్. మార్చు. ఎందుకు? ఇవ్వు. అరే ఇమ్మంటుంటే. ఎక్కడికి? వీసా వర్క్ ఉంది, ఈవినింగ్ వచ్చేస్తా. గుర్తుంది కదా, ఈరోజు ఫ్రైడే, బయటికి వెళ్దాం అనుకున్నాం. త్వరగా వచ్చాయి. వీసా పని అయిన వెంటనే నీకు కాల్ చేస్తాను, నువ్వైతే రెడీగా ఉండు. బాయ్. ఓకే. కానీ నువ్వు వచ్చే వరకు నేనేం చేయాలి? కిచెన్లో నైట్ మనం తిన్న డిషెస్ ఉన్నాయి, వాష్ చేసేసే. ఇప్పుడా? ఇప్పుడు నా వల్ల కాదు. ఇప్పుడంటే ఇప్పుడు కాదు, నీకు అనిపించినప్పుడు చేయి. మా బుజ్జి మహి, ఈవినింగ్ త్వరగా వచ్చే, బయటికి వెళ్దాం, సరేనా? బాయ్. ఆల్ ది బెస్ట్. ఏంటి ఇప్పుడు ఇదంతా చేయాలా? మహి వచ్చేలోపు చేద్దాంలే.
చెప్పరా. ఏమైందిరా వీసా? ఈసారి కూడా వీసా రిజెక్ట్ అయిందిరా. సర్లే, నువ్వు అలా డల్ అవ్వకు, ఈసారి అప్లై చేయి, పక్కా వస్తుంది. ఈసారి వీసా వస్తుందేమో, కానీ దానికోసం స్పెండ్ చేసిన టైం రాదు కదరా. సరేరా, నేను ఉంటాను. ఆకలిస్తుంది, తినేసి కాల్ చేస్తా. ఓకేరా. ఓ వచ్చావా? ఏమైంది వీసా? రాలేదా? సర్లే, వస్తుందిలే, నువ్వు ఫీల్ అవ్వకు. అలా డల్గా ఉండుకు. పోనీ బయటకు వెళ్దామా? నీ మూడ్ చేంజ్ అవ్వచ్చు. కిచెన్ ఎందుకు క్లీన్ చేయలేదు? అదా, ఫ్రెండ్తో కాల్ మాట్లాడుతూ మర్చిపోయాను. అయినా ఎంతసేపు, వచ్చాక నేను క్లీన్ చేసేస్తానులే. కిచెన్ ఎందుకు క్లీన్ చేయలేదు? అర్రే, క్లీన్ చేస్తా అంటున్నా కదా వచ్చాక. చలో బయటకు వెళ్దాం. ఆపు. ఎప్పుడు చూసినా ఏ పని చేయవా? ల్యాప్టాప్ వేసుకొని ముందు కూర్చుంటావు, ఆఫీస్ కాల్ అది ఇది అంటావు. నువ్వు ఒకటే పని చేస్తున్నట్ట? ఎవరు పని చేస్తున్నట్టు కాదా? మీ అమ్మ నాన్న ఇదేనా నీకు నేర్పించింది? మహి, వీసా రిజెక్ట్ అయిందన్న కోపంలో ఉన్నావు, ఒప్పుకుంటాను. కానీ ఆ కోపం నా మీద చూపిస్తా అంటే ఒప్పుకోను. ఏం చేస్తావు చెప్పు? సరే, అయిపోయిందేదో అయిపోయింది, బయటకెళ్దాం పద. నీ మూడ్ చేంజ్ అవ్వచ్చు. నేను రాను దబ్బే. అయినా నన్ను నేను అనుకోవాలి, ఎక్కడో ఉన్న దరిద్రాన్ని తీసుకొని నానెత్తిని పెట్టుకున్నందుకు. నీతో ఒక్కసారి మాట్లాడాలి, కాఫీ షాప్కి రా. పక్కపక్క రూమ్లో ఉన్న మనకి మాట్లాడుకోవటానికి ఆ కాఫీ షాప్కి ఎందుకు బొక్క? 2 కాఫీస్ పెట్టుకొని నేనే టెర్రస్ మీదకి వస్తాను, నువ్వు రా. అయితే ఇన్ని రోజులు మనం లవ్ చేసుకోలేదా? లేదు. అయినా నేను నిన్ను కాఫీ షాప్కి పిలిచింది జరిగిన దాని గురించి మాట్లాడడానికి కాదు. నేను నీకో విషయం చెప్పాలి. నేను కూడా నీకో విషయం చెప్పాలి. ఏంటి? ఫస్ట్ నువ్వే చెప్పు. నా ఫ్రెండ్ హైదరాబాద్కి రిటర్న్ అయింది. నేను తన ఫ్లాట్కి వెళ్దాం అనుకుంటున్నా. నాకు కూడా యూఎస్ వీసా వచ్చింది. అది చెప్దామనే కాఫీ తీసుకొచ్చాను, కానీ ఈలోపు ఇలాగా. ఆల్ ది బెస్ట్. హోప్ యూ హ్యావ్ ఎ గుడ్ కెరియర్. కానీ నేను వెళ్ళటం లేదు. నీకేమైనా పిచ్చా? నువ్వు ఇన్ని రోజులు వెయిట్ చేసింది దీనికోసమే కదా. ఇప్పుడు వెళ్ళకపోవడం ఏంటి? అసలు ఆ రోజు గొడవైంది కూడా దీని గురించే కదా. నేను చాలా ఇష్టపడిన అమ్మాయి నాతో సడన్గా మాట్లాడటం మానేసింది. నా వల్ల కాలేదు, ఉండలేకపోయాను. అదే నేను యూఎస్కి వెళ్తే మొత్తానికి నాతో మాట్లాడటం మానేస్తే, అందుకే తను పనిచేసే కంపెనీలోనే జాబ్కి అప్లై చేశాను. ఓ, మరి జాబ్ వచ్చిందా? ఎక్కడా? మనకి రిజెక్షన్స్ కొత్త ఏం కాదు కదా. ఇంతకీ ఆ అమ్మాయి ఎవరు? ఎలా ఉంటుంది? తను చూడటానికి యావరేజ్గానే ఉంటుంది, కానీ చీర కడితే చాలా అందంగా ఉంటుంది. అందరికన్నా కోపం ఎక్కువ, కానీ ప్రేమ కూడా అంతే ఎక్కువ. ఒక బీచ్ దగ్గర చల్లటి సాయంత్రం వేళ ఓ అల మన కాళ్ళకు తాకితే ఎలా ఉంటుందో, తను నా కళ్ళను పట్టుకుంటే అలా ఉంటుంది. అంత ఇష్టం తనంటే నాకు. ముఖ్యంగా తనకు వంట రాదు, క్లీనింగ్ అస్సలకే రాదు.
ఛా. నేను చెప్పేది